నైట్ చపాతీలు పుల్కాలు తిని బోర్ కొడుతుందా? సో ఇలా కొత్తగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది హెల్తీ డిష్, గోధుమ పిండితో చేస్తున్నాము. మెత్తగా కలిపి 20 minutes రెస్ట్ ఇవ్వాలి, పక్కన పెడదాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి 1/2 కప్పు తీసుకోవాలి. కొత్తిమీర కడిగి కట్ చేసింది 1/2 కప్పు. పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి 1/4 టీ స్పూన్, పావు చెంచా పసుపు, పావు చెంచా మిరియాల పొడి, ఉప్పు రుచికి సరిపడా, పావు చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఆ బౌల్లోకి పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి కొత్తిమీర బాగా మిక్స్ చేయాలి స్పూన్తో. అంతా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ బీట్ చేసి అందులో వేయాలి. అది కూడా బాగా విస్క్ చేయాలి. విస్కర్తో బాగా నురుగుగా బాగా కలిపితే మీకు మంచిగా వస్తుంది. ఇప్పుడు 20 minutes అయిపోయింది. చిన్న ముద్దలుగా తీసుకొని పిండిని రోల్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా పొడుగ్గా రోల్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి 5 to 6 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసి పొడిపిండి స్ప్రింకిల్ చేసి అది కూడా స్ప్రెడ్ చేయాలి మొత్తము. ఇప్పుడు 2 వేళ్ళతో ఇట్లా దగ్గరికి చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పొడిపిండి వేసి ఇప్పుడు ఫోల్డ్ చేసేయాలి. దాన్ని ఒకవైపుగా సన్నగా రోల్ చేసుకోవాలి. లావుగా ఉంటే దిబ్బ రొట్టెల్లాగా వస్తాయి. సన్నగా రోల్ చేసుకొని వెనక సైడ్ ఎక్కువ ప్రెస్ చేయండి, ముందు సైడ్ తక్కువగా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ అట్లా చేసుకొని పక్కన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెంక పైన వేసి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. నేనైతే ఆయిల్ వేసాను, మీరు బటర్ గీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. 2 sides చపాతీ లాగానే కాల్చుకోవాలి. ఇప్పుడు పాకెట్ లాగా ఫ్రంట్ సైడ్ కొంచెం తీసి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్స్చర్, అందులోకి వేసి 2 స్పూన్స్ వేయాలి. 2 గరిటెలు అంతా వేసి అది స్లోగా మూసేయాలి. కొద్దిగా బయటికి వస్తే కూడా పర్వాలేదు, మెల్లగా అది మూసి ప్రెస్ చేయొద్దు, లైట్గా క్లోజ్ చేసేటట్టు చూసుకోవాలి. సైడ్స్ కొంచెం వస్తే అది కొంచెం ఒక 1 సెకండ్ అయినాక లోపలికి పెట్టేయచ్చు. చూడండి, 2 వైపులా ఇట్లా మంచిగా కాల్చుకుంటే బాగా పొంగొస్తుంది, ఉబ్బుతుంది బాగా చపాతీ. అట్లా పొంగొచ్చింది చూడండి. అట్లాగే ఇంకొక స్టైల్ ఈజీగా చూపిస్తున్నాను మీకు. అట్లా పాకెట్ లాగా తెరుచుకోకపోతే ఇదైతే సగం దాకా తెరుచుకుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. సగం దాకా తెరుచుకొని ఈజీగా ఎగ్ మిక్స్చర్ వేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఎంతో పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాము. రోస్ట్ కావాలంటే ఈ విధంగా కాల్చుకోండి. ఇది కట్ చేసుకొని టమాటో కెచప్తోని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయలేదు. సన్నగా కాల్చుకుంటే లోపల ఎగ్ బాగా కుక్ అవుతుంది, లావుగా కాల్చుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది. నైట్ కర్రీ లేనప్పుడు ఈ విధంగా ఈజీగా చపాతీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా రెసిపీస్ మిస్ అవ్వవు.